గుంటూరు 1లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల వద్ద నుంచి ప్రారంభమై గుంటూరు 2లోని అరండలపేట పోలీస్ స్టేషన్ వరకు ఈ ఫ్లైఓవర్ ను నిర్మించాలనే డిజైన్ వల్ల రాష్ట్రంలోని అధిక ఆదాయాన్నిచ్చే ప్రాంతం పూర్తిగా నష్టపోవడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక వేల మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ప్రముఖ ఇంజనీర్ కుటుంబరావు రూపొందించిన వంతెన డిజైన్ ను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇది మన హిందూ కాలేజీ దగ్గర నుంచి చౌరస్తా ఉంది, అక్కడ నుంచి బయలుదేరి మన ఉమెన్స్ కాలేజీ రోడ్డు దాటి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్, ఏసీ కాలేజీ దాటి రైల్వే ట్రాక్ మీదుగా మన అరండలపేట ప్రాడిపేటను కలుపుతూ అది వెళ్ళి అంబేద్కర్ బొమ్మ దగ్గర మనకి ల్యాండ్ అయ్యేట్టుగా మేము అనుకున్నాము. దానిలో భాగంగా మనకి ఆర్ఓబి కనుక అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేట్లయితే మనకి 2 వీలర్సు, ఆటోలు, 4 వీలర్సు, అంబులెన్స్లు వెళ్ళాలంటే మనకి చాలా డిస్కంఫర్ట్ అవుతుంది ప్రజలకి. అందుకని మేము ఆర్యూబీ ప్రపోజల్ కూడా మేము ఖచ్చితంగా దీనిలో ఇన్కార్పొరేట్ చేయాలనేది మేము అనుకున్నాము. దాని ప్రకారమే చేశాము. దానికి ఆర్యూబీ అనేది మనకి అరండలపేట వైపు 2వ లైన్ దగ్గర నుంచి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి ముందు దాకా వస్తుంది. అలాగే మెడికల్ కాలేజీకి వెళ్ళే రోడ్డు కూడా అడ్డం లేకుండా దాన్ని కూడా మేము ప్రపోజల్ పెట్టాము. అలాగే మనకి ఈ సర్వీస్ రోడ్స్ కూడా మనకి మినిమమ్ 25 ఫీట్ ఉండాలనేది మేము అనుకున్నాము. ఎందుకంటే అంబులెన్స్ తిరగాలంటే కంఫర్ట్ ఉండాలి, అలాగే వెహికల్ ఏదైనా తిరగాలన్నా కంఫర్ట్ ఉండాలి. అలాగే మనకి ఈ 25 ఫీట్ మినిమం లేకపోతే బాగుండదు. 2 పక్కల సర్వీస్ రోడ్స్ అని దాని ప్రకారం పెట్టాం. తర్వాత ఈ ఆర్యూబీ కనుక వచ్చేట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి అందరికీ ప్రజలకి కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్యూబీ ప్రపోజల్ మేము అడిగాము. దీని గురించి గౌరవ మంత్రివర్యులు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కలిసాము. ఆయన కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో ఇప్పుడు ఆర్ఓబీకి కట్టేటప్పుడు స్ట్రక్చరల్ డిజైన్లో కూడా మార్పులు చేసి దాని తగ్గట్టుగా మీరు ఆర్ఓబీకి తయారు చేయమని చెప్పారు. కాబట్టి దీనికి అడ్డం లేకుండా ఉండటానికి పిల్లర్స్ మేము ఒక ప్రతిపాదన చేశాము. ఆ ప్రతిపాదన ఏంటంటే ఆర్కిటెక్చరల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మనకి స్ట్రక్చరల్ కూడా వైబుల్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ పిల్లర్స్ లేకుండా మన దుర్గం చెరువు అని ఉంది హైదరాబాద్లో, ఆ మోడల్లో కేబుల్ బ్రిడ్జ్లు ఇవాళ చాలా చోట్ల వస్తున్నాయి. మన కృష్ణానది మీద కూడా ఒక కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ఒకటి ప్రపోజల్ కూడా నడుస్తుంది, ఐకానిక్ బ్రిడ్జ్ అని. సో వాటిలో ఒక మోడల్ మేము తయారు చేసి ఇచ్చాం. అలాంటిది ఇంకోటి ఆర్చ్ మోడల్ అనేది కూడా ఇంకోటి ఉంది. మన గుంటూరు ప్రజలకందరూ కూడా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనకి ఆర్ఓబి అలాంగ్ విత్ ఆర్యూబీ కావాలనేది మా కోరిక. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఆర్యూబీ కూడా ప్రపోజల్ తయారు చేయమని. ఇక ఆర్యూబీ కట్టిన తర్వాత ఆర్యూబీ కడితే మన ప్రజలందరికీ కూడా హాయిగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆర్యూబీ కట్టిన తర్వాత ఆర్యూబీ కట్టడం అయితే మనకి స్ట్రక్చర్ కూడా ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్లో కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది అడుగున మన ఆర్యూబీ తర్వాత కట్టుకోవచ్చు హాయిగా. మా ఉద్దేశంలో మేము ప్రభుత్వానికి కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ అధికారులకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ ఆర్యూబీ అనేది ముందు కట్టేసి ఆ తర్వాత ఆర్ఓబీ కూడా కట్టేయమంటున్నాం.